వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పర్యటించారు. రైతన్న మీకోసం వారోత్సవాల్లో భాగంగా గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి రైతులు సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం సాగు పంటలకు సందర్శించిన ఆయన సాగు పద్ధతుల వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో వ్యవసాయ పనుల గురించి చర్చించారు. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ప్రభుత్వ ఆర్థిక సాయం సక్రమంగా అందుతుందో లేదో ఆరా తీశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి రైతుకు అండగా ఉంటామని సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. 64% ఈరోజు రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతు ఆనందంగా ఉంటే రైతు కూలీలు ఆనందంగా ఉంటారు. అప్పుడు రాష్ట్రం ప్రజలంతా ఆనందంగా ఉంటారు. అందుకోసం ఈరోజు చంద్రబాబు గారు డ్రిప్ ఇరిగేషన్, మైక్రో న్యూట్రియంట్స్, రైతులకి అన్నదాత సుఖీభవ ఇలాంటి పథకాలన్నీ ఈరోజు రైతులకు అందుబాటులో తీసుకురావడం ఎంతో అభినందనీయం. గత ప్రభుత్వం రైతు ద్రోహిగా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటి? ప్రభుత్వ పథకాలు గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మైక్రో న్యూట్రియంట్ ఉచితంగా ఇచ్చే పథకం తీసేశారు. అలాగే మల్చింగ్ ఇచ్చేటువంటివి టార్పాలిన్ పట్ల కానీ ఇవన్నీ కూడా మల్చింగ్ ఇచ్చేటువంటి షీట్స్ ఇవన్నీ కూడా ఆపేశారు. వైసీపీ పాలనలో రైతులకు శాపమైంది. దేశంలో రైతుల ఆత్మహత్య 2వ స్థానంలోకి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వైసీపీ పాలనలో. కారణం డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు. రైతులకి మరి సకాలంలో అకాల వర్షాల వలన తుఫాన్ల వలన నష్టపోతే రైతులు సరిగా ఆదుకోలేదు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడం బాధాకరం. గత ప్రభుత్వం అవలా వడ్డీ రుణాలు ఎగ్గొట్టారు రైతులకి. సకాలంలో ఎరువులు విత్తనాలు ఇవ్వలేదు గత ప్రభుత్వం కేవలం 7,500 ఇస్తే అన్నదాత సుఖీభవ రైతులకి చంద్రబాబు గారి ప్రభుత్వం 14,000 ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుండి. అంటే దాదాపు రెట్టింపు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుండి. అందుకే ఈరోజు రైతు సంక్షేమం కోరుకునే ప్రభుత్వం రాష్ట్రంలో ఉండటం ఎంతో అభినందనీయం. గత ప్రభుత్వ విధానాల వల్ల వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు ఆత్మహత్యకు గురయ్యారు. చాలా బాధాకరం. రైతు ఆర్థికంగా కుంగిపోయాడు వైసీపీ పాలనలో. రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకపోవటం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఈరోజు రైతులకి ధాన్యం కొంటే 48 గంటల్లో నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు పొగాకు కొన్నారు, ఉల్లి కొన్నారు, మామిడి కొన్నారు. ఆ విధంగా రైతుల దగ్గర పండినటువంటి ధాన్యాన్ని కొని రైతుల్ని గిట్టుబాటు ధర ఇచ్చి రైతుల్ని ఆదుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి పాలన రైతులకు కొండంత అండగా ఉంటుంది. నేను రైతులు కోరుతున్నా, పల్నాడు ప్రాంతంలో అలాగే మన వినుకొండ ప్రాంతంలో పల్నాడు జిల్లాలో రైతులందరూ ముందుకు రావాలి. హార్టికల్చర్ పంటలు వేసి ఎకరానికి 1,00,000-2 లక్షల ఆదాయం తీయాలి. కూరగాయ తోటలు వేసి ఎకరానికి 2 లక్షలు 3 లక్షల ఆదాయం తీయాలి. ఉన్నటువంటి వాటర్ సోర్స్ ను ఉపయోగించుకొని ఆర్థిక ప్రగతిలో ముందుండాలి మన పల్నాడు జిల్లాని సందర్భంగా రైతు సోదరులు కోరుకుంటూ, ప్రభుత్వం ఇచ్చే పథకాలని పూర్వోదయ స్కీమ్ ని సద్వినియోగం చేసుకొని ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ తీసుకొని రైతులు ఈరోజు సబ్సిడీ ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం? ఎకరానికి ₹1,00,000. దానివల్ల ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి హార్టికల్చర్ పంటలు పండించుకుంటే, కూరగాయలు పందిళ్ళు వేసుకొని కూరగాయలు పండించుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. అంటే రైతులకు ఆదాయం ఎక్కువ వస్తుంది. ఎకరానికి 1,00,000 నుండి 2 లక్షలు 3 లక్షల ఆదాయం వస్తుంది. అందువలన రైతు ప్రగతిని ప్రోత్సహించడం కోసం వరి పండించే రైతులు తక్కువ ఆదాయం వచ్చే పంటల నుండి షిఫ్ట్ చేయడానికి, రైతుల ఆదాయం 3 రెట్లు పెంచడం కోసం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇస్తూ ఉంది పండ్ల తోటలకి, కూరగాయల పెంపకానికి. దీన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రగతిలో ముందుండాలని సందర్భంగా కోరుతున్నా. ఈరోజు రైతు బాంధవుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈరోజు అన్నదాత సుఖీభావ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్, మైక్రో న్యూట్రియంట్ ఉచితంగా ఇవ్వడం, రైతులు భూసార పరీక్షలు చేయటము, ఈ విధంగా దేశంలోనే ఒక ఆదర్శంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు కొండంత అండగా ఉంది. అందుకే ఈరోజు రైతులు ఆర్థిక ప్రగతిలో ముందున్నారు. దేశంలోనే వ్యవసాయం మీద వచ్చే తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్గా ఉండటం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులందరినీ, రైతు నాయకుల్ని, రైతు సోదరులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా.